నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు మిస్ అయ్యారు. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికలు అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సుభాష్ నగర్కు చెందిన కొండపల్లి శిరీష, లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళిక, హనుమాన్ ఫారం గ్రామానికి చెందిన వరలక్ష్మిలు మిస్ అయ్యారు. ఇంటి నుంచి స్కూల్కు వెళ్తాము అని బయలుదేరి పాఠశాలకు వెళ్లకపోవడంతో ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేశారు. పిల్లలు పాఠశాలకు వెళ్లలేదు అని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆచూకీ కోసం వెతికారు. ఎంత వెతికినా దొరక్కపోవడంతో పోలీసులను ఆశ్రయించారు విద్యార్థినుల పేరెంట్స్. ఎస్ఐ వినయ్ కుమార్ పూర్తి వివరాలు తెలుసుకుని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విఘ్నేష్ అందిస్తారు. విఘ్నేష్. మహేశ్వరి, నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యం కావడంతో, కనిపించకుండా పోవడంతో వాళ్ళ ముగ్గురు తల్లిదండ్రులు కూడా ఆందోళన గురవుతున్నారు, టెన్షన్ గురవుతున్నారు. ఇంతవరకు కూడా వారి ఆచూకీ లభించలేదు. పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఇటు స్కూల్ వైపు కానీ తల్లిదండ్రుల వైపు కానీ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ముగ్గురు విద్యార్థులను తొందరగా పట్టుకొని తమ చెంతకు తీసుకురావాలని చెప్పి తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన ఒక్కసారిగా కలంకలం అయిపోయింది. మొత్తానికైతే ముగ్గురు పిల్లలు ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో స్కూల్లో కానీ తల్లిదండ్రులు కూడా టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విఘ్నేష్.